టీ20 వరల్డ్ కప్ 2024 తుది దశకు చేరుకుంది. టైటిల్ కోసం భారత్, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడేందుకు రెడీ అవుతున్నాయి. బార్బడోస్లోని బ్రిడ్జ్ టౌన్ వేదికగా ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ జరగనుంది. అయితే ఈ టోర్నీలో మునుపెన్నడూ చూడని ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఫైనల్స్ కు చేరిన రెండు జట్లు ఈ టోర్నీలో ఒక్కటంటే ఒక్క ఓటమిని కూడా చవి చూడలేదు. గ్రూప్ దశ, సూపర్ 8లలో ఇవి అన్ని మ్యాచ్ల్లోనూ విజయ ఢంకా మోగించాయి. ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ అజేయంగా ఫైనల్స్ కు దూసుకువచ్చాయి. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో రెండు జట్లు ఇలా అజేయంగా ఫైనల్స్ కి చేరడం ఇదే తొలిసారి. అంతేకాదు టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో ఇప్పటి వరకు ఒకే ప్రత్యర్థులు ఫైనల్స్ కు చేరిన దాఖలాలు లేనేలేవు. ప్రతిసారి డిఫరెంట్ జట్లే ఫైనల్స్ కు చేరాయి. తొలుత 2007 ఎడిషన్లో భారత్, పాకిస్తాన్ జట్లు ఫైనల్లో తలపడ్డాయి. ఆ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అనంతరం 2009లో పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక, 2010లో ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా, 2012లో వెస్టిండీస్ వర్సెస్ శ్రీలంక, 2014లో శ్రీలంక వర్సెస్ భారత్, 2016లో వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్, 2021లో ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్, 2022లో ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ జట్లు తలపడడం జరిగింది. 2024 ఎడిషన్లో భారత్, సౌత్ ఆఫ్రికా జట్లు టైటిల్ కోసం తలపడబోతున్నాయి. తొలిసారి ఫైనల్స్ కు చేరుకోవడంతో సౌత్ ఆఫ్రికా ఎలాగైనా టైటిల్ కొట్టాలని భావిస్తోంది. అటు 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు బ్రేకులు వేయాలని భారత్ కసి మీద ఉంది. దీంతో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇకపోతే భారత్, సౌత్ ఆఫ్రికా జట్లు ఈ పొట్టి ఫార్మాట్లో ఇప్పటి వరకు 26 సార్లు తలపడ్డాయి. 18 ఏళ్ల క్రితం జోహెన్స్బర్గ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో భారత జట్టే గెలుపొందింది. మొత్తం మీద చూసుకుంటే భారత్ 14, సౌత్ ఆఫ్రికా 11 మ్యాచ్ల్లో గెలుపొందాయి. ఒక మ్యాచ్లో మాత్రం ఫలితం తేలలేదు. అంటే ఇరు జట్ల మధ్య జరిగిన పోరాటాల్లో భారత్దే పైచేయి ఉంది. ఇక టీ20 వరల్డ్ కప్లో హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే మొత్తం 6 సార్లు ఇరు జట్లు తలపడగా భారత్ 4, సౌత్ ఆఫ్రికా 2 మ్యాచ్ల్లో విజయాలు సాధించాయి. మరి అదే ఆధిపత్యాన్ని ఫైనల్ పోర్లోనూ భారత్ కొనసాగిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. టీ20 వరల్డ్ కప్ 2024 తుది దశకు చేరుకుంది. టైటిల్ కోసం భారత్, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడేందుకు రెడీ అవుతున్నాయి. బార్బడోస్లోని బ్రిడ్జ్ టౌన్ వేదికగా ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ జరగనుంది. అయితే ఈ టోర్నీలో మునుపెన్నడూ చూడని ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఫైనల్స్ కు చేరిన రెండు జట్లు ఈ టోర్నీలో
ఒక్కటంటే ఒక్క ఓటమిని కూడా చవిచూడలేదు. గ్రూప్ దశ సూపర్ 8లలో ఇవి అన్ని మ్యాచ్ల్లోనూ విజయ్ డంకా మోగించాయి. ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ అజేయంగా ఫైనల్స్కు దూసుకువచ్చాయి. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో 2 జట్లు ఇలా అజేయంగా ఫైనల్స్కి చేరడం ఇదే తొలిసారి. టీ20 వరల్డ్ కప్ 2024 తుది దశకు చేరుకుంది. టైటిల్ కోసం భారత్, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడేందుకు రెడీ అవుతున్నాయి. బార్బడోస్లోని బ్రిడ్జ్ టౌన్ వేదికగా ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ జరగనుంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్, చెప్పండి, మరికొద్దిసేపట్లో భారత్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరగబోతోంది. ఇప్పటికే క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. 2 జట్ల మధ్య బలాబలాలు ఎలా ఉన్నాయంటారు? సుజాత, మనం చూసుకున్నట్టయితే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా జరుగుతున్న ఈ ఫైనల్ మ్యాచ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కెప్టెన్ రోహిత్ శర్మ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ కావచ్చు. ముఖ్యంగా చూసుకుంటే భారత స్పిన్నర్లు కూడా మనం చూసాము. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ కావచ్చు, అదేవిధంగా ఇంగ్లాండ్ తో జరిగిన సెమీస్ కావచ్చు, అన్నిట్లో కూడా స్పిన్నర్లు బాగా విజృంభించారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న పిచ్చెస్ అన్ని కూడా పేసర్ కి అనుకూలించే పిచ్చులు. కాకపోతే పేసర్ కి అనుకూలించే పిచ్చులపై కూడా మన భారత స్పిన్నర్లు అద్భుతంగా రాణిస్తున్న తరుణంలో ఖచ్చితంగా ఫైనల్స్ లో భారత్ డామినేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకున్నట్లయితే అటు సౌత్ ఆఫ్రికా కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచ టోర్నమెంట్లు అంటే 50 ఓవర్ వరల్డ్ కప్ కావచ్చు, టీ20 వరల్డ్ కప్ కావచ్చు, వీటిలో ఫైనల్స్ కి చేరుకొని కప్పు గెలవడం అనేది సౌత్ ఆఫ్రికాకి ఒక చిరకాల కోరికగా మిగిలిపోయింది. అయితే ఆ కోరిక ఈ రోజు తీరబోతుందా, లేకపోతే భారత్ వాళ్ళ కోరికకి మరోసారి అడ్డుకట్ట వేస్తుందా అనేది మాత్రం ఉత్కంఠంగా మారింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ప్రతి మ్యాచ్ లోనూ తన సత్తా చాటుతున్నాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూ టీం ని దగ్గరుండి గెలిపించడంలో ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. అయితే బార్బడోస్ పిచ్ విషయానికి వస్తే పిచ్ కూడా అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ రెండింటికి కూడా అనుకూలంగానే ఉంది. కాకపోతే కరేబియన్ పిచ్చులు కావడంతో కాస్త బౌన్స్ కి అంటే పేసర్లకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వర్షం పడే సూచనలు కూడా ఉండడంతో రిజర్వ్ డే కూడా ఉంది. అయితే ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ కానీ ఒకవేళ క్యాన్సిల్ అయితే ఈ రోజు రిజర్వ్ డే రోజు మ్యాచ్ ని మరోసారి నిర్వహించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ మానస్.
T20 వరల్డ్ కప్ 2024 తుది దశకు చేరుకుంది. టైటిల్ కోసం భారత్ సౌత్ ఆఫ్రికా జట్లు తలపడేందుకు రెడీ అవుతున్నాయి. బార్బడోస్లోని బ్రిడ్జ్ టౌన్ వేదికగా ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ జరగనుంది. అయితే ఈ టోర్నీలో మునిపెన్నడూ చూడని ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. ఫైనల్స్ కు చేరిన రెండు జట్లు ఈ టోర్నీలో ఒక్కటంటే ఒక్క ఓటమిని కూడా చవి చూడలేదు. గ్రూప్ దశ సూపర్ 8లో అన్ని మ్యాచ్ల్లోనూ విజయ్ ఢంకా మోగించాయి. ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ అజేయంగా ఫైనల్స్కు దూసుకువచ్చాయి. T20 వరల్డ్ కప్ చరిత్రలోనే రెండు జట్లు ఇలా అజేయంగా ఫైనల్స్కు చేరటం ఇదే తొలిసారి. అంతేకాదు T20 వరల్డ్ కప్ హిస్టరీలో ఇప్పటి వరకు ఒకే ప్రత్యర్థులు ఫైనల్స్కు చేరిన దాఖలాలు లేనేలేవు. ప్రతిసారి డిఫరెంట్ జట్లే ఫైనల్స్కు చేరాయి. తొలుత 2007 ఎడిషన్లో భారత్ పాకిస్తాన్ జట్టు ఫైనల్లో తలపడ్డాయి. ఆ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అనంతరం 2009లో పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక, 2010లో ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా, 2012లో వెస్టిండీస్ వర్సెస్ శ్రీలంక, 2014లో శ్రీలంక వర్సెస్ భారత్, 2016లో వెస్టిండీస్ వర్సెస్ ఇంగ్లాండ్, 2021లో ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్, 2022లో ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ జట్లు తలపడడం జరిగింది. ఇక 2024 ఎడిషన్లో భారత్ సౌత్ ఆఫ్రికా జట్లు టైటిల్ కోసం తలపడబోతున్నాయి. తొలిసారి ఫైనల్స్కి చేరుకోవడంతో సౌత్ ఆఫ్రికా ఎలాగైనా టైటిల్ కొట్టాలని భావిస్తోంది. అటు 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు బ్రేకులు వేయాలని భారత్ కసి మీద ఉంది. దీంతో ఎవరు గెలుస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇకపోతే భారత్ సౌత్ ఆఫ్రికా జట్లు ఈ పొట్టి ఫార్మాట్లో ఇప్పటివరకు 26 సార్లు తలపడ్డాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరి కాసేపట్లో భారత సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరగబోతోంది, ఎలా ఉండబోతుందంటారు? ఉత్కంఠత తగ్గేటువంటి మ్యాచ్ మరి కొద్దిసేపట్లో జరగబోతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరూ కూడా, క్రికెట్ ప్రియులందరూ కూడా పూర్తి స్థాయిలో 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ వేదిక ఫస్ట్ బాల్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి వేవ్ అంతా కూడా కనిపిస్తుంది. ఇప్పటికే క్రికెట్ ప్రియులందరూ కూడా పెద్ద ఎత్తున సంబరాల్లో మునిగి తేల్చి ఉన్నారు. రాత్రి అంటే ఆలస్యం, ఒకవేళ వర్షం పడి మ్యాచ్ ఆలస్యమైనా లేదంటే ఓవర్లు కుదించి మ్యాచ్ ని కొనసాగించిన సంబరాలు చేసుకునే పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ప్రధాన పట్టణాలన్నింటిలో కూడా భారీ బిగ్ స్క్రీన్స్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు సంబరాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించేందుకు క్రికెట్ అందరూ కూడా ఎదురు చూస్తున్న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే 13 ఏళ్ల నుంచి కూడా మరొకసారి 20 వరల్డ్ కప్ మన పొట్టి ఫార్మాట్ లో ఊరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికీ వరకు కూడా ఫైనల్ అన్నటువంటి సౌత్ ఆఫ్రికా కూడా ఇది ఒక కలగా మిగిలిపోయినటువంటి పరిస్థితి. మొదటి 20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సుదీర్ఘకాలం క్రికెట్ ఆడటమే కాకుండా అప్ అండ్ డౌన్స్ ఎన్నో చూసుకుంటూ ఇండియా మరొకసారి 20 వరల్డ్ కప్ లో ఫైనల్ కి చేరింది. అయితే ఈ ఫైనల్ లో కంపల్సరీ కప్పు గెలిచే తీరుతాం అని చెప్పని ఆశాభావం, భారతీయులందరూ కూడా ఆశాభావం వ్యక్తపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. క్రికెట్ టీంలందరూ కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి బలమైనటువంటి క్రికెట్ టీం ఇప్పుడు ఆంధ్ర దేశంలో ఇండియాకి ఆడుతున్నటువంటి చాలా బలమైన క్రికెట్ టీమ్ లో కూడా ఇండియా కనిపిస్తుంది. అంతేకాకుండా వరల్డ్ క్లాస్ క్రికెట్ లో కూడా వాళ్ళు బర్త్ కన్ఫర్మ్ చేస్తున్నటువంటి బౌలర్స్ కావచ్చు, బ్యాట్స్మెన్ కావచ్చు, వరల్డ్ క్లాస్ క్రికెట్ లో కూడా తమ స్థానం ఏంటి అని చెప్పి నిరూపిస్తున్న పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. పక్క నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేస్తూ ఉండగా మిడిల్ ఆర్డర్ లో అద్భుతమైనటువంటి ఫామ్ లో ఉన్నటువంటి రిషబ్ పంత్ కావచ్చు, అదేవిధంగా సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా మిడిల్ ఆర్డర్ లో అద్భుతమైనటువంటి ఫామ్ ను కొనసాగిస్తున్నారు. బౌలింగ్ స్టేషన్కి వచ్చేపాటికి పూర్తి స్థాయిలో ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. కుల్దీప్ యాదవ్ కావచ్చు, హర్షదీప్ సింగ్ కావచ్చు, అదేవిధంగా బుమ్రా కావచ్చు, పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తుంటే మరో పక్క నుంచి ఆల్రౌండ్ షో కొనసాగిస్తున్నారు. రవీంద్ర జడేజా, శివం దూబే, అదేవిధంగా ఆల్రౌండ్ షో హార్దిక్ పాండే, వీళ్ళ ముగ్గురు కూడా ఆల్రౌండ్ షోతో కూడా చాలా బలమైనటువంటి పటిష్టమైనటువంటి ఇండియా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు ఆడినటువంటి లీగ్ మ్యాచ్ నుంచి స్టార్ట్ చేస్తూ సూపర్ 8 వరకు సెమీఫైనల్ వరకు కూడా ఒక మ్యాచ్ కూడా ఓటమి నిలకుండా అటు అమెరికా పిచ్ల మీద తమ ప్రతాపం చూపించారు. అదేవిధంగా వెస్టిండీస్ పిచ్ల మీద ఈ ఎదర్ కండిషన్స్ కూడా అలవాటు చేసుకుంటూ దాదాపుగా 18 మీటర్స్ ఉన్నటువంటి బౌండరీస్
85, 90, 100 మినిట్స్ వరకు కూడా సిక్సర్లుగా మలుచుకున్నా పూర్తి స్థాయిలో బ్యాటింగ్ ఆధిపత్యం కూడా రోహిత్ శర్మ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి, రిషబ్ పంత్ వీళ్ళిద్దరూ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కూడా ఆఫ్ఘనిస్తాన్ మీద గెలిచి ఫైనల్ కి చేరుకుంది ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా. అయితే మరికొద్దిసేపట్లో దీర్ఘకాలంగా కప్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఫైనల్ మ్యాచ్ లో బలపడుతున్నటువంటి సౌత్ ఆఫ్రికా. అదేవిధంగా మరొకసారి ఇండియా ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది. అయితే దీనికి సంబంధించి భారతీయులందరూ కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కొద్దిసేపట్లోనే ఉత్కంఠతకి తెరబడబోతుందా, మరొక 13 ఏళ్ల దీర్ఘకాలం వేచి చూస్తున్నటువంటి ఇండియన్స్ అందరూ కూడా వేచి చూస్తున్నటువంటి కళ నెరవేరబోతుందా అనేది, వేచి చూస్తున్నటువంటి నెరవేరబోతుందా అనే అంశానికి తెరపడినంది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా కూడా సంబరాలు కూడా విన్నట్టినటువంటి పరిస్థితి కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా ఫైనల్ కి సంబంధించినటువంటి అనేక అడ్వర్టైజ్మెంట్స్ తో పాటు ప్రధాన పట్టణాల్లో కూడా పెద్ద నగరాల్లో కూడా ఆకర్షించేటువంటి హోర్డింగ్స్ కూడా ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే కొద్దిసేపట్లోనే రాత్రి 8 గంటల నుంచి ఉత్కంఠత మధ్య మ్యాచ్ మొదలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.